హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుండి ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ హాల్ అటెండెన్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో యాదాద్రి భువనగిరి అఫీషియల్ వెబ్సైట్ టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ వన్ యాదాద్రి భువనగిరి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ వాట్స్ న్యూ దగ్గర సెకండ్ వన్ కనిపిస్తుంది కదా మీకు, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు వ్యూ, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ అనేది. ఇక్కడ వెబ్ నోట్ చూసుకుంటే తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్ టీమ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయము, రూమ్ నెంబర్ F8, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, యాదాద్రి భువనగిరి జిల్లా అని ఇక్కడ మనకు హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో డిసెక్షన్ హాల్ అటెండెన్స్ 4 పోస్టులకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫస్ట్ టైం అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషను. ఇది తిరిగి రెండవసారి అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ తిరిగి రెండవసారి దరఖాస్తులు స్వీకరించబడునని. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేస్తాను. మీరు అప్లికేషన్స్ వచ్చేసి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయము, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయము, రూమ్ నెంబర్ F8, మొదటి అంతస్తు, కలెక్టరేట్లో మీరు ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. అయితే ఇక్కడ డిసెక్షన్ హాల్ అటెండెన్స్, ఇక్కడ ఖాళీల సంఖ్య అంటే ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ 4 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హతలు చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ దాంతోపాటు అనాటమీ, డిసెక్షన్ హాల్ లేదా మీరు ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో అయితే ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకున్నటువంటి నోటిఫికేషన్, అలాగే దాని యొక్క క్వాలిఫికేషన్. దీనికి ఏజ్ చూసుకుంటే మినిమం 18 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 44 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అలాగే స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసి ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ మీకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయము, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ మిషన్. ఈ కార్యాలయంలో మీరు నవంబర్ 16వ తారీఖు నుండి నవంబర్ 23వ తారీఖు సాయంత్రం 5 లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు నవంబర్ 23 తారీఖు తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే అటువంటి అప్లికేషన్స్ అనేది ఇక్కడ తీసుకునబడవు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు నవంబర్ 23వ తారీఖు సాయంత్రం 5 లోపు అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి. నేను ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.